అంటే రాహుల్ గారు ఎందుకు డాన్స్ చేయరు? యా ఓకే, సో ముందు రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదంతా పాతకాలం మాట. ఎస్, నేను మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నానండి ఇవాళ. నేను కొన్నేళ్ళుగా వెయిటింగ్. శామ్ సోలో సినిమా తెలుగు థియేటర్స్లో 2 స్టేట్స్లో నేను వెళ్ళి చూడాలి, క్రౌడ్తో పాటు క్లాప్ కొట్టాలని. సో కొంచెం ఎమోషనల్గానే ఉన్నాను. మనకి లైఫ్లో ఫ్యామిలీ కాకుండా లక్ ఉంటే 3 మహా అయితే 4 దొరుకుతారండి. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన కోసం ఏవైనా చేస్తారు, వాళ్ళ కోసం మనం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ పంచుకుంటే మన బాధ తగ్గుతుంది, వాళ్ళకెళ్ళి ఒక శుభవార్త చెప్తే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాంటి వాళ్ళే మనం లైఫ్లో సంపాదించుకునే ఆస్తి. అంతకన్నా ఇంపార్టెంట్ వెల్త్ లైఫ్లో అసలు ఎర్న్ చేయలేము. నేను నా లైఫ్లో సంపాదించుకున్న ఆస్తి ఈ అమ్మాయి. శామ్ మా ఇంటి బంగారం, బికాజ్ షీఈస్ ఫ్యామిలీ. అండ్ ఈ 2 స్టేట్స్లో ఎన్నో ఫ్యామిలీస్ ఈ అమ్మాయిని వాళ్ళంటి బంగారం అనుకుంటారు. అది నువ్వు సంపాదించుకున్న ఆస్తి. దట్ లవ్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ నోయింగ్ యూ, వాచింగ్ దట్ లవ్ ఫర్ యూ, దట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రివార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ బంగారం వల్ల నాకు పరిచయమైన ఇంకో బంగారం మా నందు. యూఆర్ మై డార్లింగ్ నందు. యూ నో హౌ మచ్ ఐ ఆల్వేస్ రూట్ ఫర్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఈ బంగారం వల్ల ఈ మధ్యన నాకు పరిచయమైన ఇంకో బంగారం రాజ్, అలాగే హిమాంక్. ఇంతమంది బంగారం కలిసి ఈ సినిమా చేస్తుంటే, అండ్ ఈ సినిమా నా భార్యకి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిన సినిమా. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ ఐ జస్ట్ వాంట్ టు సే ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సామీ, లవ్ యూ సామీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, మీకు దోశలు వేయడం వచ్చా? వచ్చని చెప్పొచ్చుగా, ఊరికే వచ్చు. ఏది సమంత గారు మా ఇంట్లో కుర్మా చేసినట్టేనా? సమంత ఎంత బాగా చేస్తుందో దోశ అంతే